సత్యభామ మైండ్ బ్లోయింగ్ అంటే టూ గుడ్, ఫ్యామిలీస్ తో పాటు అందరూ వచ్చేయచ్చు. మైండ్ బ్లోయింగ్ మూవీ. కాజల్ గారు అయితే ఇచ్చి పడేశారు. కాజల్ గారి తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్, న్యూ యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇచ్చి పడేశారు. అంకిత్ కొయ్యాని, ప్రజ్వల్ ఆత్మ అని, రిషి క్యారెక్టర్, ఇంకా చోటు క్యారెక్టర్ చాలా బాగా ఇక్బాల్ క్యారెక్టర్. క్లైమాక్స్ లో మనోడు చేసిన పర్ఫార్మెన్స్, కాజల్ తో కాంపిటీషన్ అంటే సవాల్ కొట్టిండు. 18 years నుంచి ఆమె ఇండస్ట్రీని వెళ్తున్న యాక్టర్ తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేయడం ఇస్ నాట్ ఏ జోక్. అండ్ రిషి, అంకిత్ కొయ్యా కదా, యా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగా. ప్రజ్వల్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్ దట్ వి హావ్ టు వాచ్ అవుట్. We have to look out for. అండ్ మ్యూజిక్ కే ప్రాణం పోసింది ప్రతి సీన్ లో. థ్రిల్లర్, ఆబ్వియస్లీ థ్రిల్లర్ కి మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా కీ రోల్ ప్లే చేసిన మెయిన్ ఎడిట్ హూస్ ద ఎడిటర్, పీకే అనుకుంటా. పీకే ఫెంటాస్టిక్ ఎడిటింగ్. అండ్ యా శ్రీచరణ్ పాకాల ఇస్ ఆల్సో మైండ్ బ్లోయింగ్, ఇచ్చి పడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, టూ గుడ్. నవీన్ చంద్ర ఇట్స్ లైక్ అ బ్యాలెన్స్ అన్నమాట. ఆయన ఇప్పుడు సత్యభామ మూవీలో ఒక శ్రీకృష్ణుడి రోల్ లాగా ఒక సెటిల్డ్ నేచర్, లైక్ ఆ శ్రీకృష్ణుడి ఎసెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ అ గుడ్ క్యామియో, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్యామియో. చాలా బాగుంది ఆయన రోల్. 100%. కాజల్ గారి గురించి గుర్తు చేశారు. ఆవిడ లైక్ 2.2 అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఎప్పుడు ఆవిడ, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ హర్. ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చేశారు, లైక్ 360 ఒకటి తిరిగారు, ఇచ్చి పాడేశారు. ట్రైలర్ లో కూడా ఉంటది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, సస్టైన్ చేశారు త్రూ అవుట్. లైక్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఇన్ ఇయర్స్ లో స్కోప్ వచ్చిందని చెప్పాలో, లేకపోతే ఆవిడ రీఇన్వెంట్ చేసుకున్నారో కానీ ఇట్స్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. దట్స్ ఫర్ షూర్. యా, అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ. 10 out of 10. చాలా రోజుల తర్వాత వచ్చింది. సూపర్ యాక్టింగ్ చేసింది. ఏదో మళ్ళా గ్యాప్ తీసుకున్నట్ల లేదు, సూపర్ యాక్టింగ్ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీ క్రైమ్ స్టోరీ. ఎక్కడ బోర్ కొట్టనియలే, మేము ఎక్కడ లేవలే, ఇంటర్వ్యూలు కూడా లేవలే. సూపర్ సినిమా, చాలా మంచిగా తీసారు. మ్యూజిక్ హైలైట్ అంతా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లేదు, ఆమె పాతకాలము లేడీ ఓరియంటెడ్ సినిమా, కానీ ఇది సూపర్, చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ అనిపించలే, అందరికీ ఈక్వల్ గా పాత్రలు షేర్ చేసిండ్రు, చాలా బాగుంది. ఓకే, ఆమె ఓరియంటెడ్, ఆమెది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా విజయశాంతి టైప్లో అయితే కాదు. లేటెస్ట్ క్రైమ్ ట్విస్టులు ఉన్న సినిమా. అసలు అన్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులే. మంచిగా ఉంది సినిమా మాత్రం, అసలు ఇంటర్వ్యూలు కూడా లేవాలి. సూపర్ అన్న, మంచిగా చేసింది. మూవీ కాన్సెప్ట్ అంటే లేటెస్ట్ గా క్రైమ్ ఎలా చేయొచ్చు అన్నది చూపించిండ్రు. అంటే ఎట్లా పట్టుబడతారు, ఎట్లా క్రైమ్ ఉన్నది చూపించిండ్రు. అంటే మంచి మ్యూజిక్, ఎక్కడ బోర్ కొట్టనియలే ఫిలిం, చాలా బాగుంది. 10 out of 10.